మొదటవ రోజు పారాయణము గురువారము. ఓం శ్రీ సాయిరాం. షిరిడి ద్వారకామాయి 8/3/1993 సోమవారం రాత్రి గంటలు 10:40 విఘ్నదేవుడైన వినాయకునికి నమస్కరించి సకల దేవతా స్వరూపుడైన సాయిని మదిలో తలుచుకొని ముందుకు సాగుతున్నాను. ఈ శరీరంలో ఉన్న బుద్ధికి సాయి జీవిత చరిత్ర, అందులో 16 సంవత్సరాల వయసుకు ముందు జరిగిన జీవిత కథ అసలు తెలియదని నాకు బాగా తెలుసు. భక్త సులభుడైన సాయి అనుగ్రహంలో నుండి వెలువడే ఒక చిన్న సాయి కిరణం చాలు ఈ సాయి కిరణ్ సిరీస్ యొక్క బాబా జీవిత చరిత్ర యథాతథంగా చిత్రీకరించడానికి. ఇది వ్రాయటం మొదలు పెట్టగానే ఈ ద్వారకామాయి చుట్టూ పూలేకలం లాంటి సన్నటి మృదువైన వానజల్లు ఒక్క క్షణం పాటు పూలు జల్లినట్టుగా పడి ఆగిపోయింది. ఇది సాయి ఆశీర్వదించి గుర్తేమోనని నాలో ఆశ చిగురించింది. జగన్నాథుడైన సాయి తప్ప అనాథుడైన నన్ను ఆదరించేదెవరు? ఆ ఆదిశంకర రూపుడైన షిరిడీ ప్రభు తప్ప ఈ అజ్ఞాని యొక్క ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించి ముందుకు పంపగలిగిందెవరు? అందువలనే ఈ యోగిరాజు వాకిట్లో కూర్చొని ఈయన బృహత్ ప్రయత్నాన్ని ప్రారంభించాను. ఈ టైం మంచిదో కాదో కూడా చూడలేదు. విశ్వాంతరాలలో గల గృహరాశులు ఏవైనా ఇది ప్రారంభించిన ముహూర్తానికి చెడు కలిగించే స్థానాలలో ఉంటే అవి వాటి స్థానాలలో నుంచి తిరగబడి పరిశుద్ధమైన అత్యంత శక్తివంతమైన శుభ స్థానాలకు మారవలసిందిగా ఆదేశించమని సాయిని పాదములంటూ ప్రార్థిస్తున్నాను. కథకుడైన నా గురించి కాకపోయినా కథానాయకుడైన సాయి కోసమైన గ్రహాలన్నీ ఒక్క క్షణం ఈ ముహూర్తాన్ని శుభ స్థానానికి ప్రవేశించుగాక. చదువుల రాని వాణి తన మధుర వీణనాదంతో ఈ కథకు శృతిలయలు పలికి రంజింప చేయక తప్పుతుందా? దైవం మానవ రూపంలో దిగివస్తే ఈ దైవశక్తిని గుర్తు చేసేదెలా? ఆనాటి సమకాలికలెవరూ ఈనాడు మన మధ్యన అందుబాటులో లేరు కదా. కాబట్టి అవసరమైనప్పుడల్లా సాయి సాక్షాత్కరించి తన జీవిత చరిత్ర విశేషాన్ని వివరించక తప్పుతుందా? నా సలహాను గనుక సహాయమును గాని కోరిన తక్షణమే ఇస్తానన్న సాయి అభయం ఉండనే ఉంది కదా. అందువలన నా చేత వ్రాయించుకునే ఈ జీవిత చరిత్రలోని కథా పుస్తకములు వివరముల కొరకు ఎక్కడికి పరుగులు తీయకుండా తన సలహాలను సహాయాన్ని కోరిన తక్షణమే ఇస్తానన్న సాయి అభయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఈ రచనను ముందుకు సాగించాలని ఆశిస్తున్నాను. సత్యం తప్ప ఇంకేది ఈ రచనలో రాకుండా చూడమని. ఒకవేళ ఇంతకు ముందు ఈ శరీరంలో వ్రాయించుకున్న సాయి కిరణ్ సిరీస్ పుస్తకముల నెంబరు 1 నుంచి 7 వరకు గల వాటిలో ఎక్కడైనా ఏమైనా కాల్పనిక దోషాలు దొర్లితే వాటిని సత్య దృష్టిలో సరిచేసి ఇందులో వ్రాయించమని కూడా సాయిని ప్రార్థిస్తున్నాను. కృతి భర్త తానే అయితే తప్ప ఈ పుస్తకం రచన ముందుకు సాగదని సాయికి తెలుసు. లోకం దృష్టిలోనే ఈ నా శరీరానికి రచన వ్యాసంగం. యథార్థానికి ఈ సాయి జీవిత కథకుడు కూడా సాయియే గాని నేను కాదు. జై సాయిరాం. ఓం నమ శివాయ. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర 1వ అధ్యాయము. మానవ మేధస్సుకు అందని ఈ విశాల విశ్వంలో భూమి ఒక చిన్న గ్రహం. ఇందులో అనేక జీవనదులు, పర్వతాలు, అరణ్యములు, మహాసముద్రాలతో కూడిన ఈ భూగ్రహంపై అనేక క్రిమి కీటకాలు, పశుపక్షాలు, ఇతర జీవ జంతువులతో నిండిన 84 జీవరాశులలో మానవుడు శ్రేష్టమైన జన్మని, ఉత్తమమైన జీవితం గడిపే అవకాశాలు గల జన్మని అనేక మహత్యాలు పరిశీలించి నిర్ణయించారు. ఇలాంటి పవిత్రమైన ఈ మానవ జన్మ యొక్క యథార్థ విలువను గుర్తించలేక మనిషి అహంకార అజ్ఞానాలలో లొంగిపోయి తాను అశాంతికి గురి అవటమే కాకుండా తన చుట్టూ ఉన్న ఈ సృష్టిని అంతటిని అల్లకల్లోలం పరుస్తున్నాడు. దీనికి కారణం ఏమిటి? దీనిని మనం ముందు తెలుసుకోవాలి. ఇంకా కొంత ముందుకు వెళ్ళి మానవ జన్మ భూమి మీదకు ఎలా వచ్చింది అని ఆలోచిస్తే జీవ పరిణామం సిద్ధాంతం ప్రకారంగానే మనిషి మొదట భూమిపై జన్మించి ఉండవచ్చు. ఈ సిద్ధాంతం ప్రకారం మొట్టమొదటి ప్రాణకోటి జన్మ నీటిలో ఏర్పడి కేవలం జలచరాలుగానే ప్రాణాలు ఉండేవి. ఆ తర్వాత జలచరాలు భూచరాలుగా ఉండేవి. అంటే నీటిలోనూ భూమి మీద కూడా తిరగగలిగిన ప్రాణులుగా ఉండేవి. ఆ తర్వాత క్రమంగా భూచరాలు అంటే భూమి మీద మాత్రమే నివసించగల ప్రాణాలు అభివృద్ధి చెందాయి. వాటిలో నుంచి వివిధ రకాల జంతువులు అభివృద్ధి చెందాయి. అలాంటి జంతు జన్మ నుంచి అభివృద్ధిని చెందిన
స్వరూపమే మానవుడు. ఈ సిద్ధాంతం ప్రకారమే మన దశావతారాల క్రమాన్ని కూడా నిర్ణయించారు. మత్స్యావతారం అంటే చేప రూపంలో భగవదవతారము. ఈ చేప కేవలం నీటిలో మాత్రమే ఉండే ప్రాణి. ఆ తర్వాత కూర్మావతారం అంటే తాబేలు రూపంలో దైవం అవతరించిన రూపం. తాబేలు ఎక్కువగా నీటిలో ఉన్నా కొంతకాలం భూమి మీద కూడా నిశ్చలంగా ఉండగల ప్రాణి. ఆ తర్వాత మార్పు వరాహ అవతారం. పంది రూపంలో దైవం జన్మించడం. పంది భూమి మీద ఉండే జంతువైనా నీటిలో కూడా ఉండగలదు. తర్వాత మార్పు నృసింహావతారం. ఇది భూమి మీద మాత్రమే ఉండగల జంతు స్వరూపం. ఆ తర్వాత వామన అవతారం. ఇది మానవ ఆకారం మూర్తి భవించిన దైవ రూపం. రామకృష్ణాది తర్వాత మానవ అవతారాలు అభివృద్ధి చెందిన మానవత్వపు విలువలకు మానవునిలో గల దైవ గుణాలకు పరాకాష్ట. మన పెద్దలు నిర్ణయించిన దశావతారాల ఈ క్రమాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే సైన్స్ చెప్పే పరిణామ సిద్ధాంతానికి ఖచ్చితంగానే సరిపోతుంది. ప్రాణికోటి మొదట నీటిలో పుట్టిందని, అది క్రమంగా భూమి మీదకు వచ్చి భూమి మీద కూడా గల వాతావరణంలో బ్రతకగలగడం నేర్చుకున్నాయని, ఆ విధంగానే అనేక జంతువులుగా ఈ ప్రాణాలు మారాయని, అలా మారిన జంతువుల్లో మానవుడు కూడా చాలా అభివృద్ధి చెందిన ఒక జంతువే అని ఈ సిద్ధాంతం చెబుతుంది. అయితే ఈ మానవుడు తన బుద్ధిని ఉపయోగించి ఆలోచించటం మొదలుపెట్టాడు. అందరూ కలిసి సుఖంగా జీవించే సాంఘిక జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సమిష్ట జీవితం సుఖంగా ఉండటానికి తన అనుభవంతో కూడిన కొన్ని కట్టుబాట్లను, నియమాలను క్రమంగా చేసుకుంటూ వచ్చాడు. భూమి మీద కల వివిధ ప్రాంతాలలో నివసించే ఈ మానవ జాతి వాళ్ళ ప్రాంతాలలో గల దేశ, కాల, వాతావరణ పరిస్థితులను బట్టి వాటికి అనుకూలంగా జీవన పద్ధతులను, కట్టుబాట్లను క్రమశిక్షణగా అలవాటు చేసుకున్నాయి. ఈ అలవాటు కాలక్రమేణా ఆచారాలుగా మారినాయి. ఆ ఆచారాలు బలపడిపోయి అవి మతాలుగా మారినాయి. ఎవరి మతాన్ని వారు గట్టిగా అభివృద్ధి చేసుకున్నారు. శక్తికి యుక్తికి తోడై సమర్థులు పాలకులుగా, నాయకులుగా నిలిచారు. బలం ముందు మతం తలవంచవలసిన స్థితి అన్ని మతాలలో వ్యాపించింది. మతం బలాన్ని అనుసరించవలసిన పరిస్థితులు అన్ని మతాలలోనూ ఏర్పడ్డాయి. బలవంతులైన నాయకులు మతాన్ని అడ్డుగా పెట్టుకొని పరదేశాలపై దండెత్తడంతో పాటుగా పరమతాలపై కూడా క్రమంగా తన ఆధిపత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం తెలియకుండానే చేశారు. ఇది ప్రపంచ చరిత్ర మనకు నిరూపించిన నగ్న సత్యం. ఇదే పద్ధతిని పుణ్యభూమి, కర్మభూమి అయిన మన భారతదేశంలోకి అనేక మతాలు ప్రవేశించాయి. ఎవరి మతాన్ని వారి పరిపాలనగా కాలంలో అభివృద్ధి చేసుకున్నారు. ఇలా అభివృద్ధి చెందినదే ఈనాడు మన దేశంలో గల మహమ్మదీయ, క్రైస్తవ మతాలు. మతం అనేది క్రమశిక్షణ కోసం ఏర్పాటు చేసిన కొన్ని నియమాల, ఆచారాలు మాత్రమే కానీ వేరేమీ కాదు. అయితే ఈ 20వ శతాబ్దం చివరి రోజులలో మన భారతదేశంలో కూడా మత పేరిట ఉగ్రవాదాలు కూడిన అలజడులు, అరాచకాలు, మారణ హోమాలు జరిగి అవి రాజకీయాలుగా రూపుదాల్చడం సాయి భక్తులంతా జాగ్రత్తగా గమనించాలి. మతం మంచిదే అయినా ఆచరణలో ఆమోదయోగ్యమైన శాంతి మార్గమే అనుసరించాలనేదే హిందూ మతం ముఖ్య ధర్మం. ఒక దేశంలో ఒకే మతం ఉండాలనేదే నేటి దేశకాల పరిస్థితుల ప్రకారం హర్షదాయకమైనది. ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఆచరించే మార్గాలు సర్వ మతాలకు హర్షదాయకమైన సంపూర్ణ ప్రేమ మార్గం ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మన ఈ భారతదేశాన్ని పుణ్యభూమి అని, కర్మభూమి అని, ధర్మభూమి అని అనేక పేర్లతో దీనిని మన పూర్వీకులు వర్ణించారు. ఇది ఎలా పుణ్యభూమి, కర్మభూమి, ధర్మభూమి అయినదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. 18వ శతాబ్దపు మధ్యలో గల దేశ చరిత్రను గమనిస్తే బ్రిటిష్ వారి పరిపాలనలో గల మన దేశం వారి నాగరికతను, జీవన శైలిని, భౌతికవాదాన్ని క్రమంగా నేర్చుకుంటూ భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక జీవితానికి మెల్లమెల్లగా తిలోదకాలిచ్చే నవీన నాగరికతను ప్రాధాన్యం పెరుగుతూ వచ్చే పరిస్థితి ఏర్పడే సూచనలు క్రమంగా కనబడబోతున్నాయి. ఇలాంటి స్థితిలో ఈ పుణ్యభూమి అయిన భారతదేశాన్ని రక్షించే ఆది దేవతలు, అష్టదిక్పాలకులు, ఇక్కడ గల పంచభూతాలు నీలమైన భూదేవి అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి ఇలా తమ బాధలను చెప్పుకున్నారు. ఇంతకాలం పుణ్య ప్రదేశమైన భారతదేశంలో మేము హాయిగా, ఆనందంగా, ధర్మదేవతతో కూడిన సంతోషంగా
ఈ భూభాగంలో మాకు మీరు అప్పగించిన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ కొత్త వాతావరణంలో ఇక్కడ ప్రజల్లో క్రమంగా ధర్మం కన్నా సౌఖ్యం ముఖ్యమని, న్యాయం కన్నా ధనం ముఖ్యమని, ప్రేమ కన్నా బలం గొప్పదని, త్యాగం కన్నా శారీరక సుఖ్యం ముఖ్యమని, ఆధ్యాత్మికత కన్నా భౌతికం గొప్పదనే ఆలోచనలు పెరుగుతున్నాయి. వీటిని ఆదిలోనే త్రుంచే ఏర్పాటు చేయకపోతే ముందు ముందు మేము అశాంతితో అల్లకల్లోలమై బాధపడవలసి వస్తుంది. కాబట్టి ద్వాపరయుగంలో కృష్ణావతారమెత్తి మహా కురుక్షేత్రంలో ధర్మయుద్ధం ద్వారా శాంతి స్థాపన చేసిన మీరు ఈసారి కొంచెం ముందుగానే అవతరించి ఈ కర్మభూమిపై తిరిగి పూర్వపు ధర్మ సంస్థాపన కార్యక్రమాన్ని త్వరగా చేపట్టమని ప్రార్థించారు. వారి మాటలు విన్న విష్ణుమూర్తి వారిని కొంతసేపు కూర్చోమని విశ్రాంతి తీసుకోమని చెప్పి అల్పాహారం విందు ఇచ్చిన తర్వాత వారికి ఇలా చెప్పారు. మీరందరూ ఇంతకాలం భారతదేశంలో అత్యంత సుఖశాంతులను ధర్మబద్ధంగా అనుసరింపచేశారు. నేను కృష్ణావతారం ముగించగానే కలిపురుషుడు భూమి మీదకు ప్రవేశించారు. అతని సృష్టి కూడా కారణయుక్తమైనదే. అఖండ మండలాలకు మూలకారమైన ఆదిశక్తి సృష్టించిన ఈ కలిపురుషుని ఆపటం ధర్మం కాదు. అతను చేయవలసిన కార్యాన్ని అతడు చేయక తప్పదు. ప్రస్తుతం మీ స్థానమైన భారతదేశంలో కూడా అతని ప్రభావం వలననే ఈ మార్పులు ప్రజానీకంలో వస్తున్నాయి. అయితే ఈ కలిపురుషుని బారి నుంచి ప్రజలను తప్పించే మార్గం లేదా అని తిరిగి వారు విష్ణుమూర్తిని ప్రశ్నించారు. వారి ప్రశ్నకు సమాధానమిస్తూ విష్ణుమూర్తి ఇలా చెప్పడం ప్రారంభించారు. భారతదేశం పుణ్యభూమి అన్న కారణం ఏమిటి మీకు తెలుసు కదా. ఈ భూగోళంపై ఎప్పుడు మంచు కురిసే చలి ప్రదేశాలు చాలా ఉన్నాయి. తాగటానికి మంచి నీరు గాని, తినడానికి సరైన తిండి గాని దొరకని దేశాలు చాలా ఉన్నాయి. అత్యధిక ఎండ వేడితో అట్టడిగిపోయే ప్రదేశాలు మరికొన్ని ఉన్నాయి. అయితే భారతదేశం లాంటి కొన్ని ప్రాంతాలలో మాత్రమే చలి, ఎండ, వర్షాకాలాలు ఉన్నాయి. జీవనదుల వల్ల సస్యశ్యామలంగా మారి భూమాత పులకరిస్తున్నది. అందువలన ప్రజలు ఆహారం కొరకు చక్కటి ఏర్పాటు చేసుకొని ఆనందిస్తున్నారు. ప్రజలంతా స్నానం లాంటి దైనందిక కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతున్నారు. వాయుదేవుడు ఆరోగ్యవంతుడైన ఈ ప్రాంతంలో తిరిగగలుగుతున్నాడు. భూగోళంలో పుణ్యం చేసుకున్న ప్రాణులు మాత్రమే ఇలాంటి ప్రాంతంలో పుట్టి ప్రాకృతికమైన ఈ సహజ సుఖాలను అనుభవిస్తాయి. ఇది సూక్ష్మంగా ఈ పుణ్యభూమి చరిత్ర అని చెప్పి ఇంకా ఇలా చెబుతున్నారు విష్ణుమూర్తి. కలి తన మాయ ప్రభావాన్ని భూగోళంలో గల అనేక ప్రాంతాలపై ఇంతకు ముందే చూపిస్తూ ఈ ప్రాంతానికి ఆలస్యంగా వచ్చారు. ఇంకా ముందు ముందు తన ప్రభావాన్ని అధికం చేస్తారు. అప్పుడు ఈ ప్రాంతం ప్రజలతో కూడిన అనేక విచిత్రమైన మార్పులు వస్తాయి. కర్మలకు ప్రాధాన్యత తగ్గి పానుకులకు విలువ పెరుగుతుంది. ప్రతి మనిషి ఎదుటవాడి కష్టించి పని చేయాలని, అలా ఇతరులు కష్టించి పనిచేసిన ఫలితాన్ని మాత్రం తాను అనుభవించాలని కోరుకుంటాడు. అందువలన అనేక విధాలైన వర్గ పోరాటాలు చెలరేగుతాయి. మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతాల పేరుతో, ఆఖరికి ఆడ మగ లింగ భేదాలు కూడా ప్రజలు వర్గాలుగా ఏర్పడి ఒకరిపై ఒకరు రక్తం చిందిస్తూ ఉంటారు. ప్రజలలో నీతి నియమాలు కనిపించవు. అన్ని మతాల వారు దేవుడిని ప్రార్థిస్తారు. కానీ ఎవరు దేవుడు చెప్పిన విషయాలను ఆచరణలో పెట్టరు. దైవం ప్రార్థన కూడా యాంత్రికంగా జరిగే ఈ దినచర్యగా మారి భక్తి పేరు, ఆచరణ పేరుగా మారిపోతాయి. మాట సాగిన మనిషి దేవునిని, దైవధనాన్ని కూడా అపహరిస్తారు. ఇలాంటి కలి ప్రభావం నుంచి మానవ జాతిని కాపాడడం అసాధ్యం. ఇది యుగ ధర్మం. రాను రాను ప్రజలలో త్రికరణ శుద్ధి పూర్తిగా నశిస్తుంది. మనుషులలోని ఆలోచనలు ఒక రకంగా ఉంటే మాటలు ఇంకో రకంగా చెబుతారు. చేతలు ఈ రెండిటికి విరుద్ధంగా వేరు విధంగా ఉంటాయి. ఇలాంటి ఈ వాతావరణాన్ని కలి ప్రభావం నుంచి పూర్తిగా తొలగించలేము. కానీ కొంతవరకు దీనిని ధర్మానికి సమతూకంగా ఉంచడానికి ప్రయత్నం చేసి భూభారాన్ని కొంతవరకు తగ్గించే ఏర్పాటు చేయవచ్చు. నేను సిద్ధకారకుడను. మనిషి సృజనాత్మకతను పెంచుకోవటం వలన నా పని ఎక్కువైనది. అందువలన మీరు పరమశివుని వద్దకు వెళ్ళి ఆయన ప్రార్థిస్తే ఆయన తన పూర్ణ అంశతో త్వరలో మీ ప్రాంతంలో పుట్టి అజ్ఞానులైన అక్కడ ప్రజలకు జ్ఞానబోధ చేసే సాధారణ సద్గురు రూపంలో జన్మించి దత్తావతార పద్ధతిలో తన
మహిమల ద్వారా శాంతి స్థాపన చేస్తారు అని చెప్పి వారిని శివుని దగ్గరకు పంపుతారు. విష్ణుమూర్తి ఆదేశం మేరకు వారంతా శివుని దగ్గరకు వెళ్లి తమ బాధలను చెప్పుకోగా శివుని వారిని అనుగ్రహించి తన అతి త్వరలోనే తాను అవతరిస్తానని, అయితే ఇది కలికాలం కాబట్టి దైవాన్నుంచి కూడా కేవలం భౌతిక కోరికలు కోరే ప్రజలే ఎక్కువ ఉంటారు కాబట్టి శరీరంగా ఉన్నప్పుడు ఎక్కువ మహిమలు చూపించకుండా శరీరం వదిలిన తర్వాత అవతారం మహత్య ప్రజలకు గుర్తించగలిగేటట్లుగా ఉంటుందని చెప్పి వారిని అభయం ఇచ్చి పంపిస్తారు శివుడు. వారంతా భూదేవితో కలిసి తిరిగి వచ్చి ఎవరి కార్యక్రమాల్లో వారు నిమగ్నమై పరమశివుని జననం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. పరమశివుని కైలాసం నుంచి తన వాగ్దానం ప్రకారం భూమి మీద అవతరించడానికి సరైన సమయం కోసం, సరైన తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. జ్ఞాన స్వరూపుడు సాయి శరణం 1వ అధ్యాయము సంపూర్ణము.